హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. ఆదాయ పన్ను శాఖ ఆర్బీఐ ఆదివారం సెలవును ఎందుకు రద్దు చేశాయి? కొత్తగా చేరిన వారు ఉద్యోగం గురించి ఏమనుకుంటున్నారు? ఆస్తుల ధరలు ఎక్కడ పెరగబోతున్నాయి? ఇలాంటి మరెన్నో విశేషాలు ఇవాల్టి లంచ్ బాక్స్ లో. మార్చి 31 ఆదివారం కూడా బ్యాంకులను తెరిచుంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ట్వీట్ ద్వారా ఆర్బీఐ ఈ నిర్ణయం గురించిన సమాచారం ఇచ్చింది. మార్చి 31, 2024 ఆదివారం అయినప్పటికీ అన్ని బ్యాంకులు తెరిచుంటాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 చివరి రోజు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్చి 31తో ఆర్థిక సంవత్సరం వార్షిక ముగింపు అని ఆర్బీఐ తెలిపింది. అందువల్ల అన్ని బ్యాంకులు తెరిచుంటాయి. అన్ని బ్యాంకులకు పంపిన సూచనలలో ఆర్థిక సంవత్సరం చివరి వరకు జరిగే లావాదేవీలను అదే సంవత్సరంలో నమోదు చేయాలని, అందువల్ల అన్ని బ్యాంకులను పనిచేయాలని కోరారు. గుడ్ ఫ్రైడే కారణంగా ఈ నెలలో వచ్చే లాంగ్ వీకెండ్ ని ఆదాయ పన్ను శాఖ రద్దు చేసింది. ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే మార్చి 29, మార్చి 30 శనివారం మరియు 31 మార్చి ఆదివారం. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి మార్చి 31 చివరి రోజు. వాస్తవానికి ఆదాయ పన్ను శాఖలో చాలా ఫిర్యాదులు, పని పెండింగ్ లో ఉన్నాయి. దీనికోసం దేశవ్యాప్తంగా అన్ని ఆదాయ పన్ను కార్యాలయాలు మార్చి 29, 30, 31 ఆదివారం 2024 తెరిచి ఉంటాయి. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 119 కింద చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ అధికారాలను అమలు చేయడంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఈ సూచన జారీ చేశారు. ఈ నిర్ణయం ఆదాయ పన్ను శాఖతో పాటు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. భారతదేశ జనాభాలో 1% మంది దేశ సంపదలో 40% కలిగి ఉన్నారు. 2000 సంవత్సరం నుంచి దేశంలో సంపన్నుల సంపద నిరంతరం పెరుగుతూ వస్తోంది. ఇది ఆర్థిక అసమానతలలో విపరీతమైన పెరుగుదలకు కూడా దారితీసింది. 2022-23 సంవత్సరంలో దేశ జనాభాలో 1% ధనవంతుల ఆదాయంలో వాటా 22.6%కి, సంపదలో 40.1%కి పెరుగుతుందని ఒక నివేదిక చెబుతోంది. బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం 2014-15 బిలియనీర్ల సంపద 2006 నుండి 2022-23 వరకు వేగంగా పెరిగింది. ఈ నివేదికను థామస్ పికెటీ, లుకాస్ ఛాన్స్లర్ మరియు నితిన్ కుమార్ భారతి రూపొందించారు. ఐపీఓలో పెట్టుబడికి సంబంధించిన పత్రాలను పెట్టుబడిదారులు సులభంగా అర్థం చేసుకోవాలి. దీనికోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఒక ప్రతిపాదనను జారీ చేసింది. దీని ప్రకారం ఐపీఓ ప్రారంభించాలనుకునే కంపెనీలు ఇప్పుడు డిఆర్హెచ్పి లేదా ఆర్హెచ్పి అంటే ఐపీఓకి సంబంధించిన పత్రాలను ఆడియో విజువల్ ఫార్మాట్లో సమర్పించాలి. అంటే రాతపూర్వక సమాచారం కాకుండా కంపెనీలు ఐపీఓకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏవీ ఫార్మాట్లో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందించాలి. దీనిని పబ్లిక్ డొమైన్లో తీసుకురావాలని కూడా ప్రతిపాదించారు. ఆడియో, వీడియో ఫార్మాట్లో సమాచారాన్ని అందించడం ద్వారా ఐపీఓని అర్థం చేసుకోవడం ఈజీ అవుతుందని, పెట్టుబడిదారులు అనధికార, అయాచిత సమాచారంపై ఆధారపడాల్సిన అవసరం లేదని, ప్రజలు కూడా రిస్క్లను తెలుసుకోగలుగుతారని సెబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఉద్యోగాలు తొలగింపుల గురించి ఆందోళనల మధ్య అన్స్టాప్ 2024 టాలెంట్ రిపోర్ట్లో సర్వేలో 60% మంది విద్యార్థులు జీతాల పెంపు కంటే ఉద్యోగ భద్రతను కోరుకుంటున్నారు. 53% మంది తమకిష్టమైన రంగంలో ఉద్యోగం పొందలేకపోవడమే తమ అతిపెద్ద భయమని చెప్పారు. ఈ సర్వేలో 11,000 మందికి పైగా విద్యార్థులు, యూనివర్సిటీ భాగస్వామ్యులు, హెచ్ఆర్ నిపుణులు పాల్గొన్నారు. ఇందులో కేవలం 7% భారతీయ కళాశాలలు మాత్రమే 100% ప్లేస్మెంట్ రికార్డును సాధించినట్టు కనుగొంది. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాల్లో పురుషులకు అత్యంత సాధారణ ఆఫర్ 6 నుంచి 10 లక్షలు కాగా, మహిళలకు 2 నుంచి 5 లక్షలు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న గురుగ్రామ్లోని ద్వారకా ఎక్స్ప్రెస్ వే చుట్టూ నిర్మించిన రెసిడెన్షియల్ ప్రాజెక్టులలో ఇళ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. గత 10 ఏళ్లలో ఇక్కడ ఇళ్ల సగటు ధర 83% పెరిగిందని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వే మొదటి స్ట్రెచ్ ప్రారంభంతో ధరలు మరింత పెరుగుతాయని నమ్ముతున్నారు. మొత్తం 29 కిలోమీటర్ల ద్వారకా ఎక్స్ప్రెస్ వేలో 19 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని మార్చి ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఎక్స్ప్రెస్ వే కార్యాచరణతో రాబోయే నెలల్లో ఇళ్ల ధరలు 10 నుంచి 15% పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఎనరాక్ నుండి వచ్చిన డేటా ప్రకారం ద్వారకా ఎక్స్ప్రెస్ వే ప్రైమరీ హౌసింగ్ మార్కెట్లో సగటు ఇంటి ధరలు 2013లో చదరపు అడుగు 4,530, 2023లో అది 8,300 చేరింది. అడ్వాన్స్పై వడ్డీ రేటుకు సంబంధించిన నిర్దిష్ట ఆదేశాలను పాటించినందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ మంగళవారం డీసీబీ బ్యాంక్, తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకులపై జరిమానాలు విధించింది. డీసీబీ బ్యాంక్పై 63.6 లక్షల జరిమానా, తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్పై 1.31 కోట్ల జరిమానా విధించినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ఐఆర్సీటీసీ శ్రీలంక టూర్ ద్వారా మీరు రామాయణానికి సంబంధించిన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఐఆర్సీటీసీ ఢిల్లీ నుంచి శ్రీలంకకు ప్రత్యేక శ్రీరామాయణ యాత్ర ప్యాకేజీని తీసుకొచ్చింది. మీరు ఢిల్లీ నుండి శ్రీలంక రాజధాని కొలంబో అలాగే తిరిగి విమాన సౌకర్యం పొందుతారు. దీని ద్వారా మీరు కొలంబోలోని మునేశ్వర ఆలయాన్ని సందర్శించే సౌకర్యాన్ని పొందుతారు. మనవారి రామాలయం, కాండీలోని స్పైస్ గార్డెన్, టీ గార్డెన్, నెవెరా ఎలియాలోని సీతా అమ్మ దేవాలయం, అశోక వాటిక వంటి అనేక ప్రదేశాలను సందర్శించే అవకాశం మీకు లభిస్తుంది. ఈ పూర్తి ప్యాకేజ్ 6 పగళ్లు 5 రాత్రులు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంతో పాటు హోటల్ వసతి కల్పిస్తారు. ప్యాకేజ్ ధర గురించి మాట్లాడితే సింగిల్ ఆక్యుపెన్సీ 79,000, ఇద్దరు వ్యక్తులకైతే 65,000, ముగ్గురికైతే 64,000. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కవర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కవర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో మనీ 9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం మనీ 9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.